బ్యాక్ టు న్యూస్. పంటను కాపాడుకునేందుకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అర్ధరాత్రి నుంచే సహాయక కేంద్రాల దగ్గర యూరియా కోసం నిద్రిస్తున్నారు. యూరియా లోడ్ వస్తే ఒక్క బ్యాగ్ అయినా దొరుకుతుందన్న ఆశతో పిఏసిఎస్ కేంద్రాల దగ్గర నిద్రిస్తున్నారు. దుబ్బాక పట్టణానికి యూరియా లారీ వచ్చిందని సమాచారం రావడంతో రైతులు క్యూ కట్టారు. ఎలాగైనా యూరియా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో రాత్రి 9 గంటల నుంచే సహకార కేంద్రాల దగ్గర నిద్రించారు. గతంలో ఏనాడు కూడా యూరియా కోసం ఇలా రాత్రులు ఇబ్బందులు పడలేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా కనీసం ఎకరానికి 2 యూరియా బస్తాలు ఇచ్చినా చాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. సార్, యూరియా కష్టాలు మాత్రం రైతులను వేధిస్తున్నాయని చెప్పుకోవచ్చు. చాలామంది రైతులు యూరియా సరఫరా కేంద్రాల వద్ద రాత్రులు పగలంతా కూడా యూరియా కోసం బారులు కాస్తున్నారు. వారంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నో లేని విధంగా ఈసారి మాత్రం యూరియా కష్టాలు తమకు ఇబ్బంది పెడుతున్నాయి. పంటల సాగు మొదలుపెట్టాము. ఈ సమయంలో సరైన సమయానికి ఎరువులు అందించకపోతే పంట నష్టపోయే ఆస్కారం ఉంది కాబట్టి తమకు ఖచ్చితంగా యూరియా అందించాలని చెప్పి రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇటు సహకార కేంద్రాల వద్ద కావచ్చు, యూరియా సరఫరా కేంద్రాల వద్ద ఎక్కడ కూడా యూరియా కోసం అయితే రైతులు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. రాత్రి పగలు అనకుండా వాళ్ళంతా కూడా క్యూ లైన్లో ఉంటారు. చాలాసేపు గంటల తరబడి నిలబడలేని వాళ్ళంతా కూడా చెప్పులు, బండరాళ్ళు, పాసు పుస్తకాలు ఇలా తమ వెంట తీసుకున్నటువంటి వస్తువులన్నీ కూడా క్యూ లైన్లో పెడుతున్నారు. అయినా కూడా యూరియా దొరకని పరిస్థితి. ఒకవేళ యూరియా లోడ్ వచ్చిందంటే అక్కడ రైతులంతా కూడా బారులు తీరుతున్నారు. ఒకరినొకరు గుమికూడుతున్నారు. ఒకరిపైన ఒక తోసుకుంటూ వారంతా కూడా యూరియా కోసం బస్తాల కోసం పాకులాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా చోట్ల కూడా కొన్ని చోట్ల రైతుల మధ్య గొడవలు అవుతున్నాయి. పోలీసుల బందోబస్తు మధ్య యూరియాను సరఫరా చేయవలసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక చాలా చోట్ల కూడా రైతులంతా కూడా రాత్రి నుండే అక్కడ యూరియా సరఫరా కేంద్రాల వద్ద నిద్రిస్తున్నారు. తెల్లవారుజామున యూరియా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తీసుకువెళ్తామని చెప్పి వారంతా కూడా వేచి చూస్తున్న పరిస్థితి. ఇక కొన్ని చోట్ల మాత్రం మహిళలు మాత్రం గంటల తరబడి క్యూలో నిలబడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వారు కూడా చిన్నపిల్లలతో క్యూ కడుతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఎన్నో లేని విధంగా ఈసారి యూరియా కొరత మాత్రం రైతులను వేధిస్తుందనే చెప్పుకోవాలి. చాలా చోట్ల కూడా యూరియా సరైన సమయానికి అందడం లేదు. ఇక ఎరువులు అందించకపోతే తమ పంట నష్టపోతున్న ఆవేదన మొత్తం రైతాంగంలో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు చిగురుమామిడి మండలంలో ఇందుర్తి గ్రామంలో కూడా రైతులంతా కూడా రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఉదయం వరకు కూడా క్యూ లైన్ కట్టారు. ఒక లోడు మాత్రమే వచ్చింది. ఒక లోడు వచ్చిన తర్వాత ఒక రైతుకు ఒక బస్తా ఇస్తామని చెప్పి మాత్రం అధికారులు చెప్తున్నారు. కాదు, ఎకరానికి ఖచ్చితంగా తమకు 2 బస్తాలు ఇస్తే కొంత లాభదాయకంగా ఉంటుంది, లేకపోతే ఒక బస్తా సరిపోదు, తమకు నష్టం వాటిల్లుతుందని చెప్పి రైతులు చెప్తున్నప్పటికీ ప్రస్తుతం యూరియా ఉన్నటువంటి సరఫరా నేపథ్యంలో కొంత తగ్గించి మాత్రం రైతాంగానికి మాత్రం అందిస్తున్నారు. ఇక రామగుండం ఎరువుల కర్మాగారం ప్రస్తుతం అయితే షట్ డౌన్ అయింది. ఇక్కడ నుంచే రాష్ట్రానికి యూరియా సరఫరా అవుతుంది. గత వారం రోజులుగా సాంకేతిక లోపాల షెడ్ అవడంతో ప్రస్తుతం అయితే రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి కూడా యూరియా అందలేని పరిస్థితి. ప్రస్తుతం బఫర్ స్టాక్ ఏదైతే ఉందో ఆ బఫర్ స్టాక్ అంతా కూడా జిల్లాల వారీగా డిమాండ్ చేస్తూ వారిని సరఫరా కేంద్రాల వరకు తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రైతులు యూరియా తగ్గించాలని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా చాలా మంది రైతులు తమకు పంట నష్టపోతాం, సరైన సమయానికి యూరియా అందించాలి, లేకపోతే ఇబ్బందులు పడతాం అని చెప్పి ఆందోళన చేస్తున్నారు. చాలా చోట్ల రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వమే యూరియా అందించడంలో విఫలమైందని చెప్పి ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తే ఇటు కేంద్ర ప్రభుత్వమే తమకు అందించాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేసి మొత్తానికైతే యూరియా సమస్యతో రైతులంతా కూడా సతమవుతున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా యూరియా తీవ్రత కొరత ఎక్కువగా కనిపిస్తుంది. మాధవి. రైట్, థాంక్యూ.